Karmatit stage also pulls the soul ఓం శాంతి. into deep silence, కర్మాతీత స్థితి looking at different scenes of Dharma. ఆత్మను One is very detached చాలా మౌనంలోకి తీసుకువెళ్తుంది. and stays ఆత్మను very loving. ఆత్మకు స్థితి చాలా ప్రియంగా ఉంటుంది. The pull is towards ఆకర్షణ my eternal stage. నా అనాది స్థితి వైపు Soul in eternal ఉంటుంది. continuous silence. ఆత్మ తన అనాది స్థితిలో మౌనంగా సైలెన్స్ లో ఉంటుంది. మొట్టమొదటి లక్షణం That is of love remain immersed. ప్రేమ. వ్యక్తమవుతూ ఉంటుంది. Love, peace, ప్రేమ, and శాంతి, very pure energy. చాలా స్వచ్ఛమైన శక్తి. So this pull towards eternal stage ఇది అనాది స్థితి వైపుకు is one లాగివేస్తుంది. of becoming karmatik. దాని ద్వారా కర్మాతీత స్థితిని అనుభవం చేయవచ్చు. కర్మాతీత స్థితిలో ఆత్మ ఉన్నప్పుడు Eternal stage. తర్వాత స్థితి, కర్మాతీత స్థితి తర్వాత స్థితి So అనాది స్థితి. the image ఈ స్థితి ద్వారా soul నేను అనాది ఆత్మరూపంలోకి మారుతాను. my love and pure feelings, that is bhavana, నా ప్రేమ, is very consistent. స్వచ్ఛమైన భావన నిరంతరం ఉంటుంది. All the souls ఆత్మలందరూ part to play. ఆత్మలందరికీ రకరకాలైన పాత్రలు And they are పోషించాల్సి because of their part. ఉంటుంది. సో వాళ్ళు ఎవరు ఎలా ఉన్నారో అలానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ పాత్ర భిన్నమైనది. I play my part నా పాత్రను నేను పోషిస్తున్నాను. and keep practicing the stage సాధనను కొనసాగిస్తూ ఆ స్థితిని of my eternal home. నా అనాది ధామాన్ని, So that from the ఇల్లును, eternal image, ఇల్లు అనాది my original, the image of beginning, that స్థానానికి చేరుతూ divine, నా beautiful ఆది towards స్థితి అయిన కల్పానికి మొదలైన దేవత రూపాన్ని, అందమైన రూపాన్ని and వ్యక్తం చేసుకుంటున్నాను. ఈ సమయంలో more we immerse deity sanskars, deity నాలో qualities, దేవతా సంస్కారాలు, దేవతా లక్షణాలు ఆవిర్భవిస్తున్నాయి. there is contentment on the journey ఈ ప్రయాణంలో ఎంతో that I am moving సంతృప్తి ఉంది. my నేను final aim. నా అంతిమ లక్ష్యానికి So return వైపుకు చేరుతున్నాను. ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాను. in golden age మళ్ళీ స్వర్ణయుగంలో నా పాత్రను నేను పోషిస్తాను. at conferences. ఈ రెండు రూపాలను ఇప్పుడు ఈ సంగమ యుగంలోనే వ్యక్త So రూపాల్లోకి to eternal home. అనుభవం చేస్తున్నాను. ఒకటేమో కర్మాతీతం, రెండవది అనాది స్థితి. కర్మాతీతం నుండి అనాది స్థితి, అనాది నుండి ఆది అసలైన స్థితి, ఒరిజినల్ స్థితి. So in silence, take this to మౌనంలో బాబా నుండి దృష్టిని తీసుకుంటున్నాను. your eternal home.
నా అనాది రూపాన్ని ఆవిర్భవిస్తున్నాను. నా అనాది స్థితిలోకి మారుతున్నాను. Om Shanti. ఓం శాంతి. It's really lovely to see all of you. అందరినీ చూడటం చాలా బాగుంది. More we think of being karmatit, ఎక్కువ మనం కర్మాతీత స్థితి గురించి ఆలోచించే కొద్దీ beyond everything, అన్నిటికీ అతీతంగా అవుతూ because in this ఉన్నాం. physical world, ఈ భౌతిక ప్రపంచంలో every actor is playing one's own part. ప్రతి పాత్రధారి తన ప్రత్యేకమైన పాత్రను Speciality. పోషిస్తున్నారు. ప్రతి వాళ్లకు వాళ్ళ ప్రత్యేకతలు ఉన్నాయి. So we remain not only detached observer but very cooperative. సో మనం సాక్షి స్థితిలో ఉండటమే కాకుండా సహయోగులుగా కూడా ఉండాలి. Everyone's courage and strength keep increasing. మన సహయోగంతో అందరి ధైర్యం, Not only they play part, వాళ్ళ then they are support of Yagya. మద్దతు పెరుగుతూ ఉంటుంది. Every Baba's child వాళ్ళ పాత్రను వాళ్ళు పోషించటమే కాకుండా వాళ్ళు యజ్ఞానికి కూడా సేవ చేస్తూ ఉంటారు. cooperation, నా ప్రేమ, సహయోగం sharing that with them, అందరికీ I think is a అందరి very elevated action. అందరితో Because పంచుకోవటం also చాలా ఉన్నతమైన not just to be detached of కార్యం. మరి కర్మాతీత స్థితి అంటే సాక్షి స్థితిలో ఉండటమే కాదు, అతీతంగా అవ్వాలి. to perform elevated actions. దానితో పాటు ఉన్నతమైన కార్యాలు చేయాలి. Because you have to settle karmas, but also you have to create. మన కర్మలను మనం ఇక్కడ తీర్చుకోవాలి అంటే I really love it మనం when ఉన్నతంగా I'm అవ్వాలి. able to do in sense of more through my feelings, my love, my care for everyone. నా కేర్, నా Then భావన, they are strong and they నా can ఫీలింగ్స్ ద్వారా అందరినీ use their specialties in అందరికీ మద్దతు ఇవ్వటం చాలా బాగుంటుంది. దాని ద్వారా అందరూ బాబా కార్యంలో Baba has said that you don't give any donation within the పాలు family, పంచుకుంటారు. బాబా ఒకసారి అన్నారు, but you can పరివారంలో అయితే మీరు ఎప్పుడు దానం ఇవ్వరు, కానీ ఓన్లీ సహయోగాన్ని మాత్రమే ఇవ్వగలుగుతారు. I mean, I have always served Yagya lot also in physical way, lot. నేను యజ్ఞానికి ఎంతో సేవను భౌతికంగా కూడా చేశాను. Physical, ఈ రోజుల్లో నేను భౌతికమైన సేవ యజ్ఞానికి చేయలేను, కానీ very, very loveful and pure feelings. for చాలా everyone's ప్రియమైన progress, for everyone's స్వచ్ఛమైన భావనలు, ప్రతి వాళ్ళ ఉన్నతి కోసం వాళ్ళ పాత్రను So when వాళ్ళు I look at, I చక్కగా don't look at anyone's పోషించటం culture, కోసం మద్దతు ఇస్తున్నాను. whatever నేను is ఎవరి done, సంస్కారం వంక చూడను. this is ఎవరి how పాత్ర Baba వాళ్ళది. like that. మరి వాళ్ళ పాత్రకు అనుగుణంగానే వాళ్ళ సంస్కారాలు If ఉంటాయి. I try to మరి kind నేను of think ఆ of సంస్కారాల వంక చూడటం, వాళ్ళకు మద్దతు ఇచ్చినట్టు కాదు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు to play అని this ఎలా role. అనుకుంటాం. వాళ్ళు అలా ఉంటేనే ఆ పాత్రను వాళ్ళు So పోషించగలుగుతున్నారు. Baba's children అందరూ బాబా పిల్లలే. all have love for Baba, love అందరికీ for బాబా Yagya, అంటే love for ఇష్టమే, everyone. యజ్ఞం అంటే ఇష్టమే, పరివారం అంటే ఇష్టమే. But sometimes it happens కొన్నిసార్లు ఏమవుతుందంటే some past stresses come and then we keep going beyond, is becoming karmatit, no? గతం యొక్క అంశం ఏదో వస్తుంది, దానివల్ల వాళ్ళు కర్మాతీతానికి Those influence of అతీతంగా my own అవ్వలేరు. life could ఆ be గతం యొక్క anyone సంస్కారాల ప్రభావం వల్ల
at that నా యొక్క సంస్కారాలైనా, ఎవరి వల్ల సంస్కారాలైనా అలా వెలువడినప్పుడు నేను చాలా అతీతంగా ఉండాలి, ప్రియంగాను ఉండాలి. so it's not service. అతీతంగా ఉండటం కూడా సేవ మాత్రమే I సేవ know కాదు. myself, if even if little bit I am only detached, మరి సాక్షిగా then other కొన్ని souls ఉంటే also feel disappointed, not being supported. మరి So loving మిగతా ఆత్మలకు వాళ్ళు నిరుత్సాహపడొచ్చు. కాబట్టి నేను వాళ్ళ ప్రేమ కూడా ఉండాలి వాళ్ళ మీద. when detached, మరి but also very గతం నుండి అతీతంగా అవ్వాలి. అలానే చాలా ప్రియంగా ఉండాలి మిగతా it's వాళ్ళతో. very good to be loving and cooperative because you feel గతం నుండి that your సాక్షిగా thoughts are అవ్వాలి. elevated, your words are అప్పుడే elevated. మనం మాటలు, మన పాత్రలు అన్నీ ఉన్నతంగా అవుతాయి. Whatever way you can cooperate, ఏ విధంగా మనం సహయోగాన్ని ఇవ్వగలిగినా అది ఉన్నతమైన కార్యానికి that is why when దగ్గరకు Baba says చేరుస్తుంది. yogi, బాబా అందుకే అంటారు then he says sayogi. యోగి, Sayogi means సహయోగి. cooperative. సహయోగి అంటే Then Baba సహయోగాన్ని says ఇచ్చేవాళ్ళు, sahaji, కోఆపరేటివ్. become easy. బాబా అంటారు మళ్ళీ సహజయోగి అంటారు, అంటే ఈజీ యోగి. It's not I have to keep sitting hours in yoga. అంటే యోగంలో గంటల గంటలు కూర్చోవాలని కాదు, నేను నా భావన నేను బాబాతో ఉన్నాను అని. Easy. Remember, అది it's తేలిక, easy. స్మృతి To feel తేలిక. presence of Baba is easy. బాబా To be in company of Baba is easy. బాబా తోడును అనుభవం చేయటం చాలా ఈజీ. So బాబా take this title తో yogi, ఉండటం చాలా ఈజీ. sahayogi and నాకు sahaji. ఇది చాలా బాగుంది. యోగి, సహయోగి, సహజయోగి. Brahma Baba smiled at everyone. బ్రహ్మ బాబా అందరి వంక నవ్వుతూ Walking ఉండేవాళ్ళు, around చూస్తూ Light ఉండేవాళ్ళు. House, Might House, తను ఎప్పుడు లైట్ హౌస్, మైట్ హౌస్ లా and ఉండేవాళ్ళు. showed that enthusiasm, ఆ love. ఉత్సాహాన్ని, ప్రేమను అందరికీ అన్ని సార్లు పంచుతూ ఉండేవాళ్ళు. So I am when able to serve మరి నేను children, then Baba's children. బాబా సంతానానికి సేవ చేయాలి అంటే That each one బాబా సంతానం ప్రతి ఒక్కళ్ళు, మనలో ప్రతి ఒక్కళ్ళు మనం ఈ యొక్క not only Brahma Baba's root లోక sanskar of world server, సేవాదారులు, వరల్డ్ సర్వర్స్. sanskar of each one of us is also server, world server. మన అందరి మూల సంస్కారం వరల్డ్ సర్వర్, ప్రపంచ సేవ, లోక సేవ. Everyone, whatever service you are doing, మనం చేసే ఏ సేవ అయినా కానీ, whatever is your dharna, మన ధారణ ఏదైనా కానీ, is really for world service. ఇదంతా ప్రపంచ That's సేవ why కోసమే. Baba said, power of purity. గురువారం బాబా చెప్పారు, And Baba collectively used this power పవిత్రతా శక్తి. ఈ బాబా పవిత్రతా శక్తిని to ఎలా establish ఉపయోగించాలి, ఈ world of purity. ఈ నవయుగాన్ని సృష్టించడానికి ఎలా ఈ Power of purity, పవిత్రతా శక్తిని, యోగ శక్తిని, power of silence. అలాగే సైలెన్స్ శక్తిని It is power of silence. ఉపయోగించాలి. Erases past very quickly. ఈ Creates elevated సైలెన్స్ శక్తి good presence గతాన్ని also. గతాన్ని త్వరగా మరిపింపచేస్తుంది. And deep within Baba's remembrance సైలెన్స్ లో లోతుగా బాబా స్మృతిలో ఉన్నప్పుడు is like, as I said, past is clear, present నేను is చెప్పినట్టు very గత అవుతుంది, future definitely will be good. అలాగే వర్తమానం బాగుంటుంది, And this silence భవిష్యత్తు also కూడా చాలా is బాగుంటుంది. మరి ఈ సైలెన్స్ అనేది, ఈ మౌనం అనేది బలవంతంగా వచ్చేది కాదు. ఇది సహజమైన ఆకర్షణ, and that is అనాదిగా sanskar, right? అయ్యే మూల So సంస్కారానికి everyone దగ్గరగా who చేరుస్తుంది. has this pure feeling towards ఎవరైతే Vairagya స్వచ్ఛమైన భావనతో యజ్ఞం is for world యజ్ఞం service. యజ్ఞం కోసం చేస్తారో వాళ్ళంతా అందరూ ఈ లోక సేవలో And ఉన్నట్టే. that is why with our generous heart, whatever we are able to do with generous heart, with clean heart, స్వచ్ఛమైన మనసుతో, జనరస్ very, హార్ట్ తో, very pure జనరస్ feelings మనసుతో, of చాలా love towards all the souls స్వచ్ఛమైన of the world. ఫీలింగ్స్ తో ప్రపంచంలో ఉన్న ఆత్మల పట్ల ప్రేమగా
భావనతో In United Nations, there was a time ఉండాలి. used to call third world countries and ఐక్యరాజ్య సమితిలో ఒకప్పుడు use the word మూడో fortunate ones and less fortunate ones. 3 ప్రపంచ దేశాలు, ఒకటో ప్రపంచ దేశాలు అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా అంటలేదు. ఇప్పుడు Our fortunate weekend, we got భాగ్య దేశాలు, we got God as our మరి father, తక్కువ our భాగ్యం friend, ఉన్న our దేశాలు God. అన్నట్టు పిలుస్తున్నారు. So we are very fortunate. సో మనం We ఎంతో are doing భాగ్యశాలులం. true service. మనకు బాగా తెలుసు ఏది సత్యమైన సేవ అని. So there are those who yet whose fortune is not awakened. ఎవరి భాగ్యం అయితే ఇంకా I am there to share the fortune in the sense ప్రత్యక్షం of అవ్వలేదో message. నేను వాళ్ళకు ఆ భాగ్యాన్ని వాళ్ళతో పంచుకుంటానంటే వాళ్ళకు బాబా సమాచారాన్ని చేరుస్తాను. How everyone in the world can get Baba's message. ఎలా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు బాబా మెసేజ్ను, సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. ఆ ఒక్క చుక్కైన జ్ఞానంలో ఒక చుక్కైన మరి ఈ బాబా గురించి తెలియాలి, ఆత్మ గురించి, కర్మల గురించి. Everyone's heart. ఈ స్వచ్ఛమైన భావన అందరి మనసులోనూ ఉంది. Baba says there are contact souls. బాబా ఇంకా చెప్తారు, సంబంధాల్లో ఉన్నవాళ్ళు, సంపర్కాల్లో ఉన్నవాళ్ళు, కాంటాక్ట్ సోల్స్, వాళ్లకు నిజాన్ని Then there are Baba children. తెలియజేస్తూ ఉండండి. But they are మరి on బాబా different పిల్లలు కూడా ఉన్నారు. levels. వాళ్ళు ఒక్కో ప్రయాణంలో ఒక్కో చోట ఉన్నారు. Even within 1 year, what one experiences now. ఒక సంవత్సరంలో వాళ్ళు ఎంత అనుభవం It's different. చేయగలరో అది ఇప్పుడు World situations are different. Their ఇప్పుడు వేరేగా ఉన్నాయి. ప్రపంచ పరిస్థితులు మారిపోయాయి. ప్రతి వాళ్ళ పరిస్థితులు journey also మారిపోయాయి. will be very ప్రయాణం various. కూడా రకరకాల స్థితిగతుల్లో ఉంది. But I know that will pass. That state కానీ నాకు తెలుసు will be elevated. ఆ స్థితి కూడా మారిపోతుంది, ఉన్నతంగా అవుతుంది అని. So not reminding anyone of their past. మరి ఎవరి గతాన్ని ఎప్పుడు గుర్తు చేసుకోకుండా ఉండటం, Shortcomings which they themselves are trying. వాళ్ళ లోపాలను పట్టించుకోకుండా ఉండటం, But just pure feelings. వాళ్ళ గురించి సద్భావనలో ఉండటం. Baba was not only a detached observer. బాబా Was lighthouse, might house also. సాక్షి స్థితిలో ఉండటమే కాకుండా తను ఎప్పుడు లైట్ హౌస్, మైట్ హౌస్ లా ఉండేవాళ్ళు. If I am only detached observer, మరి నేను ఓన్లీ సాక్షి స్థితిలోనే ఉంటాను అంటే నేను నా గురించే పట్టించుకుంటున్నాను, కానీ మిగతా వాళ్ళ గురించి ఏం చేయట్లేదని కదా. వాళ్ళకి ఏమి, మిగతా వాళ్ళ కోసం ఏమి ఇవ్వట్లేదు కదా. వాళ్ళకి ప్రేమనిస్తున్నానా? బాబాలానే మరి బాబా అన్ని చోట్ల నడుస్తూ ఉండేవాళ్ళు, కిచెన్లోకి వచ్చేవాళ్ళు, అందరిని చూస్తుండేవాళ్ళు. మరి బాబా చూసిన దానికి సాక్షిలాగా ఉండేవాళ్ళు, ఎవరి మీద ఎప్పుడు కామెంట్స్ చేసేవాళ్ళు కాదు. కానీ తన దృష్టి ద్వారా అందరికీ లైట్ మైట్ ఇస్తూ ముందుకు సాగేవాళ్ళు. అదే యజ్ఞం కోసం కదా చేసిన సేవ. మరి నేను కర్మాతీతగా అవ్వాలంటే, మరి ప్రపంచ సేవలో ఉండాలంటే బ్రహ్మబాబాని చూసి నేను కూడా అలానే లైట్ హౌస్, మైట్ హౌస్ గా అవ్వాలి. ఎవరైతే భ్రమిస్తున్న వాళ్ళందరి కోసం లైట్ హౌస్, మైట్ హౌస్ కనపడుతుంది కదా. మరి సముద్రంలో ఉన్న ఏ పడవ, ఏ షిప్ అయినా సరే లైట్ హౌస్ ద్వారా గమ్యాన్ని చేరుకోగలుగుతుంది కదా. అలాగే భ్రమిస్తున్న ప్రతి ఆత్మలకు మనం లైట్ హౌస్, మైట్ హౌస్. మరి ఆత్మలను సత్యం వైపుకు, సరైన దారిలోకి, ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళాలంటే నేను లైట్ హౌస్, మైట్ హౌస్ గా ఉండాలి. సాక్షి స్థితి సరే, కానీ లైట్ హౌస్, మైట్ హౌస్ గా కూడా ఉండాలి. అదే మన ప్రేమ. నేను చెప్పినట్టుగా అది ఆత్మలందరికీ సహాయపడుతుంది. ఈ సమయంలో
ప్రతి ఒక్కళ్ళం గుర్తుంచుకోవాలి. నేను how will I ఈ serve? ప్రపంచానికి సేవాదారిని. మరి నేను ఎలా సేవ చేయాలి? Not just I have desire to be world server. I really want to serve. Oh, నేను ప్రపంచానికి సేవ చేయాలి అనుకోవటమే కాదు, సేవ చేయాలి నిజంగా. yes. Good to have that thought, feeling. ఆలోచన మంచిదే, భావన మంచిదే. But the lighthouse might have కానీ లైట్ హౌస్, మైట్ హౌస్‌గా ఉండే చేయాలి. come out of I and mine. నేను, Any kind. నాది Just ఎలాంటిదైనా okay. అందులో నుండి బయటికి రావాలి. అనంతంగా అవ్వాలి. మితమైన వాటిల్లో When he got some చిక్కుకుపోకూడదు. బ్రహ్మబాబా కూడా తనకి ఎన్నో ప్రాప్తులు లభించినప్పుడు he always used to say, "It's తను ఎప్పుడు అనేవాళ్ళు, ఇది for the benefit మొత్తం ప్రపంచం కోసం, ప్రపంచ శ్రేయస్సు కోసం, of లోక కళ్యాణం కోసం అనేవాళ్ళు. when you తను think that way. మరి మనం కూడా అలా ఆలోచించినప్పుడు మనకు కూడా ఎంతో సంతోషం కలుగుతుంది. This will increase our trust on everyone, మరి అందరి మీద దీనివల్ల మనకు నమ్మకం పెరుగుతుంది, for everyone. గౌరవం పెరుగుతుంది. అందరి పట్ల గౌరవం Very important. చాలా ముఖ్యం. ఇది అందరి మీద గౌరవం, అందరి మీద నమ్మకం ఇది చాలా ముఖ్యం. ఈ శక్తి ఇప్పుడు అందరికీ కావాలి. ఈ ఎనర్జీ, ఈ బలం అందరికీ కావాలి. Keep ourselves very safe together. మనందరం చాలా సురక్షితంగా కలిసి ఉండాలి. Everyone should feel part of the family. అందరూ పరివారంలో భాగమే. Feeling of belonging. One అందరు అలా పరివారంలో భాగస్వాములుగా అయ్యి ఒక బాబా వైపు, and that makes the soul ఒక really బాబా సంబంధంలో, instrument. ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఆత్మ సరైన సేవాదారిగా ఉండగలుగుతుంది. Definitely, sir. అప్పుడు ప్రపంచం వెనక్కి మేలు జరుగుతుంది. Our root sanskar, like Brahma Baba, actually, మన మూల సంస్కారాలు బ్రహ్మబాబా లాగా unlimited feeling ఉండాలి. to serve the world through our పవిత్రమైన అనంతమైన భావనలు మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన చేతల ద్వారా, మనం చేసే కార్యాల ద్వారా, sources we have. మనకున్న It is to serve. సంపదల ద్వారా మనం సేవ చేయాలి. Keep this self-respect, keep ఈ this aim, సమానాన్ని ఉంచుకోండి, లక్ష్యాన్ని ఉంచుకోండి. feel this as your responsibility. ఇది మన బాధ్యతగా అనే భావనలో ఫీల్ అవ్వండి. నేను So we remain ready with that. నేను కూడా వరల్డ్ సర్వర్ను, లోక సేవ, ప్రపంచానికి సేవాదారిని. To serve more and more. బాబా నన్ను సేవాదారిగా ఇంకా ఇంకా ఎక్కువ సేవ చేయటానికి, Might house, a very cooperative soul. With చేయటం కోసం నేను లైట్ హౌస్గా, మైట్ హౌస్గా, చాలా సహయోగిగా, ఎంతో ప్రేమగా, శుభభావనలతో సేవ చేయాలి. ఓం శాంతి. Om Shanti, dear Didi Mohini, and good ఓం evening. శాంతి మోహిని దీది. గుడ్ ఈవినింగ్ అందరికీ. Good. So, thank you for making us move from one topic to another in such a. మనం ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ కు వెళ్తున్నాం. So we see the link between Karma Teat and world service. Just a thought to start going again to look at Brahma Baba's life. Am I right to think that it seems to me that Brahma Baba, right from a very early stage, బ్రహ్మబాబా జీవితం చూసినప్పుడు ఎరిక్ బాయ్ అడుగుతున్నారు, బ్రహ్మబాబాకు మొదటి నుండి విశ్వసేవ చేయాలనే ఆలోచన ఉండేది, కోరిక ఉండేది. శివబాబా చెప్పారు, మరి మీరు విశ్వానికి అటెన్షన్ పే చేయండి, లోక ప్రపంచానికి. బ్రహ్మబాబా మనస్ఫూర్తిగా అనుకునే వాళ్ళు విశ్వసేవాదారిగా అవ్వాలి అని. I don't బాబాకు ఆ కోరిక ఉండేదా? but దీది అంటున్నారు, బాబాకి కోరిక ఉందనుకోను, కానీ బాబాకు ఎప్పుడు అనుకునేవాళ్ళు, నేను నా దగ్గర ఉంది, నేను చేసేది అందరికీ ఉపయోగపడాలి అనుకునేవాళ్ళు. తను ఎప్పుడు ప్రపంచం అనే మాట వాడలేదు, విశ్వం అనే మాట వాడలేదు. ఎప్పుడు ఇది అందరికీ అనేవాళ్ళు. ఎప్పుడు బాబా దానం చేసిన మహాదానిగా మరి అందరికీ ఇది చెందాలి అనుకునేవాళ్ళు.
ఆల్ అనేవాళ్ళు. విశ్వం అనే కాదు. ఆల్ అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు, Not desire, but like natural feeling. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇది ఆశ కాదు, ఇది సహజమైన There should be భావన. sharing all. ఇది అందరికీ Because that's చెందాలి. where అందరూ merciful nature comes, అందరూ when you are అందరికీ మేలు జరగాలి. అదే కదా చాలా yeah. దయా హృదయం. When did it become the thought that మరి ఆ ఫీలింగ్ ఎప్పుడు there should be a center in every corner of the అన్ని world, చోట్ల there will be సెంటర్లు centers ఉండాలి, all over the world, and ప్రపంచం అంతా ఈ mentioned సెంటర్లు that ఉండాలి అని ఎప్పుడు అనుకున్నారు? ఎప్పుడు చెప్పారు దాదేలకు బ్రహ్మ బాబా? everyone in the world will come to know about the Father. That తండ్రి గురించి how did it ఈ come about? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుందని Because when there was ఎప్పుడు this సాక్షాత్కారమైంది బ్రహ్మ that బాబాకు? Shiv Baba is world father. He is ఎప్పుడైతే ఇది చెప్తున్నారు శివబాబా father of all the souls, then instrument as పరమపిత అని అర్థమైందో, మరి తను ఆత్మలందరికీ తండ్రి అని అర్థమైందో, ఎప్పుడైతే భగవంతుడు ప్రపంచానికే భగవంతుడు అన్నప్పుడు అందరికీ ఈ సమాచారం తెలియాలి, అందరూ భగవంతుడిని తెలుసుకోవాలి, అందరూ తండ్రిని తెలుసుకోవాలి. మరి ఒక But then when it comes బాబా ద్వారానే అందరికీ సపోర్ట్ వస్తుంది అని తెలిసినప్పుడు, many centers all over the world, మరి ప్రపంచంలో ఎక్కువ సెంటర్స్ లేవు, మరి అందరూ సెంటర్స్ కు వెళ్ళలేరు. we had మరి ఢిల్లీలో centers like every 10 kilometer or so. ప్రతి 10 కిలోమీటర్లకి ఒక సెంటర్ So that ఉండాలి. people దాని can ద్వారా go అందరూ morning తెల్లారుజామునే వెళ్ళి and మురళికి చదువుకోవాలి, మురళికి వెళ్ళగలరు like Baba అనుకున్నారు బాబా. that people, బాబా children should be able బాబా పిల్లలు to live. సెంటర్కు చేరుకోగలగాలి, మురళి వినగలగాలి అని And అన్ని సెంటర్లు so for all of అన్ని us చోట్ల ఉండాలి to అనే become భావనతో instruments మరి అందరం service, that సేవ జరగాలనుకున్నారు. ఇప్పుడు అందరం కూడా many days మరి we become సేవకు instrument and many souls are సేవాదారులుగా able to benefit. Like today, there అవటం are వల్ల many సెంటర్లు ఓపెన్ చేయటం వల్ల అందరికీ ఉపయోగం జరిగింది. ఇప్పుడు because of lockdown. ఇప్పుడు ఈ సమయంలో అయితే ఏ సెంటర్కి వెళ్ళలేము ఈ లాక్డౌన్ వల్ల. of having centers all over. కానీ It's ఈ very ప్రాముఖ్యత important అన్ని not చోట్ల only సెంటర్లు to study, ఉండాల్సిన ప్రాముఖ్యత home, but to study మరి at center. బాబా So like you go కి to university, అందరూ you learn lot సెంటర్కి వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళు ఇంట్లో చదువుకున్నా కానీ మరి మనం ఆన్లైన్లో కోర్సులు చేయొచ్చు, కానీ యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళాలనుకుంటారు? ఎందుకంటే అక్కడ వాతావరణం ఉంటుంది, ఎలా చదువుకోవాలి, మరి మరి మిగతా వాళ్ళ దగ్గర నుండి అందరి దగ్గర నుండి నేర్చుకునేది అన్నీ అవుతాయి కదా మనందరం కలిసి ఉన్నప్పుడు. So I think that from beginning he had, but మరి మొదటి నుండే same బ్రహ్మ బాబాకు తెలుసు, కానీ మొదట్లో చెప్పేవాళ్ళు కాదు, కానీ ప్రపంచ విశ్వ సేవ కోసం తర్వాత చెప్పారు. The mechanism, because if I want to become like Brahma Baba, I can try to copy him in what he's doing, but I find this is a little bit the hard way, like just to try to do like him. But if I understand more, మరి నేను మెకానిజం తెలుసుకోవాలనుకుంటున్నాను, మరి కాపీ చేయొచ్చు, కానీ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, తన ఫీలింగ్స్ తను ఎలా తెలుసుకున్నారు, ఇవన్నీ అవన్నీ తెలిస్తే నేను అలానే చేయొచ్చు కదా బాబా ఎలా సహజంగా చేశారో. అందుకనే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి చిన్న వాళ్ళైన బ్రాహ్మణులు మరి విశ్వానికి సాకాశ ఇవ్వాలి, లైట్ హౌస్ మైట్ హౌస్ కావాలి, విశ్వానికి సేవ జరగాలి. అది నిజంగా జరుగుతుంది, కానీ చాలా మంది మాత్రం ఇంకా మాయతోనే బాక్సింగ్ చేస్తూ ఉన్నారు. మరి నా పొట్ట ఎలా నిండుతుంది, నా జుట్టు ఎలా బాగుంటుంది, నా పక్కన వాళ్ళు నా గురించో, లేకపోతే ఇది ఛార్జ్ అయిపోయిందను. మరి ఈ విశ్వకళ సేవ అంటే అది చాలా పెద్దది. అంత ఆ సమయం ఎక్కడి నుంచి వస్తుంది? చిన్న వాటిల్లోనే నా టైం అంతా అయిపోతుంది. మరి ఎలా విశ్వ సేవదారు అవుతాము? మరి అది ఎప్పుడు నాకు టైం దొరుకుతుంది? మరి నేను మనసా సేవ చేయటం నేర్చుకున్నాం, కానీ ఒక్కోసారి మనం బిజీగా ఉన్నప్పుడు మన ప్రపంచంలో మరి మన మిగతా ప్రపంచం ఇంకా
from that little గమనాన్ని ఇవ్వలేము. మరి ఆ చిన్న ప్రపంచం నుండి పెద్ద ప్రపంచంలోకి ఎలా వెళ్తాము? It's true when you sing. మరి I దీది think I అంటున్నారు. can do what అవును, నిజమే అది. బ్రహ్మబాబా చేసినట్టే చేయక్కర్లేదు నేను. కానీ బ్రహ్మబాబా లాగా ఉండాలి నేను. అదే నువ్వు చెప్తున్నావు. మరి బ్రహ్మబాబా లాగా ఉన్నప్పుడు ఆ బ్రహ్మబాబాలో తెలుసుకోవటం వల్ల మనం కూడా అలా చేయగలుగుతాం. మరి ఈ యుద్ధము తీర్చుకోవటం కర్మలో ఇదంతా మరి మన మనసు అనంతంగా అయినప్పుడు మనం ఈ Because for me, I feel that every dollar which comes in Baba's box should be used అమితమైన unlimited. ఆలోచనల ద్వారా మరి నేను ఎప్పుడు అనుకుంటాను బాబా బాక్స్‌లోకి వచ్చే ప్రతి డాలరు ఈ అమితమైన సేవలోకి, అమితమైన ప్రాజెక్టుల్లోకి, ఈ అమితమైన యజ్ఞంలోకి చేరాలి. దీని ద్వారా ఎంతో మందికి మేలు జరగాలి అనుకుంటాను. మరి ఎప్పుడైతే మన మనస్సులో ఈ ఈ యొక్క కళ్యాణ భావన ప్రేమ భావన ఉంటుందో అప్పుడు మనం సేవాదారి అవ్వకపోయినా అది అనంతమైన సేవ, అమితమైన సేవలోకి వెళ్తుంది. మరి మాయతో యుద్ధం అదంతా జరుగుతుంటుంది. కానీ అది అలానే ఉండదు కదా! నేను చిన్నప్పుడు బ్రాహ్మణ జీవితంలో చూసినప్పుడు చిన్న వయసులో బాబా ఎన్నో సేవలిచ్చారు. ఆ టైంలో ఆ టైంలో బ్రహ్మకుమారీస్ అంటే చాలా చెడ్డ పేరుండేది. అందరూ వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. మరి బాబా చెప్పినట్టుగా నేను చిన్న చిన్న ఆర్టికల్స్, ఎడిటోరియల్స్, బుక్‌లో, న్యూస్ పేపర్‌లో కాలమ్స్ అలా రాసేదాన్ని. ఎందుకంటే నేను జర్నలిజం కోర్స్ చేశాను. మరి ఇంటర్న్‌షిప్‌లో నేను వెళ్ళి ఇయన్నీ రాయాలి. సో నేను అనుకున్నాను ఇదే సత్యం. ఇది నేను ఇస్తున్నాను. మరి ఇది మీరు పబ్లిష్ చేస్తే అందరికి ఉపయోగపడుతుందనే దాన్ని. మరి లెటర్‌కి రాసిన ఎడిటర్ ప్రింట్ అయ్యేది. అలా ఎలాంటి అపార్థాలైనా అపార్థాలనైనా తెలుసుకునేట్టు చేసి ఎందుకు మీరు వ్యతిరేకంగా ఉన్నారు? మేమందరం కూడా పరివారంలో ఉన్నాము. మేము చాలా మంది ఫ్యామిలీ వాళ్ళు జ్ఞానంలో ఉన్నాము. ఇందులో ఈ అపార్థాలు ఎందుకు అని చెప్పటం వల్ల, రాయటం వల్ల ఎంతో మంది మ్యాగజైన్‌లో, ప్యూరిటీ న్యూస్ పేపర్‌లో అందరికీ తెలిసింది వాళ్ళు చేసే పొరపాటు. మరి ఈ విశ్వానికి సేవ అంటే మరి మన యజ్ఞానికి మంచి పేరు తేవటం, మరి సత్యాన్ని తెలియచేయటం అందరికీ. అది కూడా మరి విశ్వ సేవ అయింది కదా! మరి నాకు తెలుసు ఈ ప్రపంచం అనే మాట అప్పుడే రాలేదు. కానీ మరి సమాచారాన్ని అందరికి తెలియజేయటం అనేది వచ్చింది కదా! మరి ఏదైతే అంతర్ముఖంగా జరుగుతుందో యుద్ధం గాని, మరి ఏది జరుగుతున్నా గాని బాబా అంటారు కదా! మీరు ఎంత గట్టిగా దృఢంగా అయితే మాయ కూడా అంత గట్టిగా పోట్లాటకొస్తుంది అని. మరి ఎలాంటి పోట్లాట జరిగినా గాని అది భగవంతుడి కోసం చేస్తున్నాం. మరి ప్రపంచం సేవ అంటే చాలా పెద్దది. మరి ఎప్పుడు మనకు ఉన్న భావనతో బాబా చెప్పినట్టు ఇంకా ఇంకా చేస్తూ ఉండటం వల్ల మరి బాబా చెప్పినట్టు చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు కదా! మరి ఇంటి నుండే మొదలవుతుంది మనం చేసే పుణ్యం. కానీ మన జ్ఞానాన్ని లౌకిక కుటుంబంలో అందరికి ఇవ్వలేము. పోయినా గాని వాళ్ళు మనలో చూసిన మార్పు, మనలో ఉన్న ప్రత్యేకతలు వాటిని బట్టి వాళ్ళే ముందుకొస్తారు. మరి సేవ అనేది ఎప్పుడు మన మనసులో ఉంటుంది. But I know we must have had different youth. I know your youth you were brought in a very religious environment. You already had a very pure heart when you came to Baba. మరి ఎరిక్ భాయ్ అంటున్నారు, నాకు తెలుసు మీరు చాలా ధర్మయుక్తమైన కుటుంబంలో ఉన్నారు. సో మీకు అందరికి ముందే సహృదయము, స్వచ్ఛత అంతా ఉంటుంది. మీకైతే
అయితే in India మరి when you were ఆ సమయంలో very ఇండియాలో hungry. మీ చిన్నప్పుడు And I కుమారిగా think ఉన్నప్పుడు you're correct that you know, helped to open many centers. You were running centers. You were going మీరు to ఎన్నో సెంటర్లు ఓపెన్ చేశారు. మీరు పేపర్ల దగ్గరకు వెళ్ళారు, ఆర్టికల్స్ రాశారు, బాబా సేవ కోసం ఒకళ్ళే వెళ్ళేవాళ్ళు. ఆ సమయంలో ఎవరన్నా మీకు చెప్పారా? మోహిని వ్యాన్ మీరు ఐక్యరాజ్య సమితిలో ఉంటారు, మీరు న్యూయార్క్ లో ఉంటారు, మీరు ప్రపంచానికి సేవ చేస్తారని ఎవరైనా మీకు చెప్పారా? మరి మీ పాత్రలో ఇది చాలా పెద్ద మార్పు. మరి మీకు అదేమన్నా అలా మీరు ముందుగానే చూడగలిగారా ఇలా జరుగుతుందని? చిన్న కుమారిలాగా నేనే యజ్ఞానికి పరిపాలనకు భాగస్వామి అవుతాను అని అనుకున్నారా? ఈ లెవెల్లో మీరు సేవ చేస్తారు అనుకున్నారా? And you said, that Brahma Baba maybe has a change when he realized Baba was the father of the world. బ్రహ్మ బాబాలో మార్పు ఎప్పుడు వచ్చింది? శివబాబా ఈ విశ్వానికే తండ్రి అనుకున్నప్పుడు తనలో ఆ భావన వచ్చింది. అన్నిటికీ అనంతంగా వెళ్ళాలి అనుకున్నారు శివబాబా, బ్రహ్మబాబా. మరి శివబాబా ప్రపంచానికే తండ్రి, నా ఇంటి పక్క వాళ్ళకి, మా బాస్ కి, అందరికీ తండ్రి బాబానే అని బ్రహ్మబాబాలో తెలిసింది. మరి మీకెలా ఇలా తెలిసింది అంటున్నారు? మోహినీదేవి అంటున్నారు ఇది ప్రయాణం. ఈ ప్రయాణంలో నేను పిహెచ్డి చేయాలంటే, డాక్టరేట్ చేయాలంటే, నేను 3వ తరగతిలో ఉన్నప్పుడు అన్ని పుస్తకాలు ఇస్తే నేను పిహెచ్డి చేస్తానంటే అది జరగదు కదా. మనం గుర్తుంచుకోవాలి, ఈ ప్రయాణంలో నేను ఉన్నతం అవ్వాలి అంటే, మరి విశ్వసేవ అంటే మనం ఎలా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు? బాబా చెప్పిన పరీక్ష ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ గురించి మరి 26 ఏళ్ల తర్వాత వరకే రాయగలం ఆ ఎగ్జామ్. ఆ తర్వాత రాయనివ్వరు. మీ సామర్థ్యం అనేది 26 లోపలే మీరు అది రాయాలి ఐఏఎస్. మరి మీ ఈ డిగ్రీల గురించి విన్నప్పుడు మనకు తెలుసు మనం ఎక్కడున్నా కానీ ఇది తర్వాత క్లాస్కి వెళ్తాం అనే తెలుస్తుంది, కానీ చివరి క్లాస్ గురించి మనకి అప్పుడు చదవం కదా, ప్రిపేర్ అవ్వం కదా. మరి ఎంతో మంది ఉదాహరణలు ఉన్నాయి. మరి ఎంతో మంది, ఎన్నో వేల మంది రాస్తారు ఆ ఎగ్జామ్ కి, కానీ 30 మందో 40 మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో. మరి అందరూ ఇది నా సామర్థ్యానికి మించింది అనుకోరు కదా. వాళ్ళు ఈ ప్రయాణం మొదలు పెడతారు. ఇది చదువులానే ఇది అభివృద్ధి చెందటం. దీనిలో మనందరం అభివృద్ధి కలిసి పెరుగుతాం కదా. మరి బ్రహ్మబాబా ఎప్పుడు చాలా పెద్దగా ఆలోచించేవాళ్ళు. నాకు డాక్టర్స్ కావాలి, లాయర్స్ కావాలి, జర్నలిస్టులు కావాలి, అలా. మరి నేనైతే నా డిగ్రీ తర్వాత చదవాలనుకోలేదు, అది చాలు అనుకున్నాను. నాకు జ్ఞానం తెలుసు, నేను దాంతో ఏం చేస్తాను అనుకున్నాను. నాకు హిస్టరీ, పొలిటికల్ సైన్స్ గురించి లో నేను బ్యాచులర్గా డిగ్రీ వచ్చింది. బాబా ఆగలేదు, నో గో ఫర్ లా, గో ఫర్ దీనికి వెళ్ళి జర్నలిజంకి వెళ్ళు అన్నారు. మా తాత అయితే పిల్లలందరూ ఆడపిల్లలైనా చదువుకోవాల్సిందే అనుకునేవాళ్ళు, ఎవరి మీద ఆధారపడకూడదు అనుకునేవాళ్ళు. మరి జీవితం అప్పుడు అలా ఉండేది. మరి శరీరము వయసు పెరుగుతూ ఉంటుంది, ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనకి కొంచెం ఐడియా ఉన్నా నేను విశ్వసేవ కోసం ఉన్నాను అనుకుంటే అది మనసులో నుండి పాదు. ఆ సమయంలో మేము అదే దిశలో వెళ్ళే వాళ్ళం.
మేము ఉపయోగించిన పద్ధతులు పనిచేయకపోయినా మేము మన భావాలతో, శుభభావంతో, మన విలువలతో నమ్మకస్తులుగా నమ్మకస్తుడైన సంతానంగా మొదటి నుండి ఉండేవాళ్ళం. ఎప్పుడైతే మనం నమ్మకస్తుడుగా ఉన్నామో బాబా భగవంతుడు మనని సరైన కార్యంలో వినియోగిస్తారు. కానీ నాకు ఇది కావాలి, అది కావాలి, ఇలా చేయాలి అనుకున్నప్పుడు అలాంటివన్నీ మన విలువైన వాళ్ళుగా చేయవు. మనం అప్పుడు అంత నమ్మకస్తులుగా అవ్వాలి అనుకున్నప్పుడు మనకు స్వచ్ఛమైన భావనలతో ఉన్నప్పుడు మన సామర్థ్యం పెరుగుతుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు సంతృప్తిగానే ఉండేదాన్ని. ఎలాంటి కోరికలు ఉండేవి కాదు. కానీ బాబా ఇది చేయాలి, ఇది చేయాలని ఇదంతా మనసులోకి వచ్చేట్టుగా చేసేవాళ్ళు. మరి ఢిల్లీలో గుల్జార్ దాది నేను ఉండేవాళ్ళం. మరి నేను సౌత్ ఢిల్లీలో ఉండేవాడిని. నాకు 6 సెంటర్లు ఉండేవి. గుల్జార్ దాదికి 7 సెంటర్లు ఉండేవి. మరి ఆ తర్వాత ఎన్నో రాష్ట్రాలకు ప్రయాణించేసేదాన్ని. మరి ఆ తర్వాత విదేశాలకొచ్చాను. ఒక దేశం నుండి ఇంకో దేశానికి, ఇంకో దేశం నుండి ఇంకో దేశానికి ప్రయాణం మొదలెట్టాను. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే, ఓహ్! నేను చేశానా ఇదంతా అనిపిస్తుంది. ఇదంతా బాబా వల్లే సాధ్యపడింది. ఈ బాబా చేయాలి అనుకోవటం అనేదే మనకొచ్చే ధైర్యం. బాబా మనల్ని చేపిస్తున్నారు. ఇది నేను చేయాలనుకోవటం లేదు. బాబా చేయాలనుకుంటున్నాను. నేనెందుకు కెనడా వస్తాను? ఇదంతా ఎందుకంటే వెళ్ళాలి అన్నారు. నేను వచ్చాను. మరి గుళ్ళో మాట్లాడదాం అనుకున్నాం. అక్కడ ఒక కపుల్ ఒక భార్యాభర్తలు అడిగారు, "మీరెక్కడ ఉండరా?" అని. "ఇప్పుడు ఉండను. నేను వెళ్ళాలి" అని చెప్పాను. మరి వాళ్ళు చెప్పారు, "మీరు ఎప్పుడొచ్చినా గాని మా ఇంటికి రండి" అన్నారు. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళకి పిల్లలు లేరు. "మాకు చాలా పెద్ద ప్లేస్ ఉంది. పెద్ద ఫ్లోర్ ఉంది" అన్నారు. అక్కడ నేను హాలిఫాక్స్‌లో వచ్చాను. అది కొలను పక్కనే ఉండేది బేస్‌మెంటు. వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరూ ప్రొఫెసర్స్. వాళ్ళు పొద్దున్నే ఎళ్ళిపోయేవాళ్ళు. సాయంత్రానికొచ్చేవాళ్ళు. నాకు ఓ సిస్టర్ ఉండేది నాతో పాటు. అది అద్భుతం. ఆలోచించినప్పుడు ఒకటి ఆలోచిస్తే ఇంకోటి కలిసి ముందుకొస్తూ ఉంటాయి. ఇది చాలా సుందరంగా అనిపిస్తుంది. మనందరం ఇంకో దానికో దేనికో దానికి మనం తాపత్రయపడతానే ఉంటాం సరిగ్గా చేయాలని. నాకు మరి మా జనరేషన్‌కి దాదీలకి కొంచెం ఖాళీ ఉంది. దాదీలు చాలా ట్రెడిషనల్‌గా ఉండేది. అది నాకు ఇబ్బంది అవ్వలేదు కానీ మరి శారీ అలానే ఉండాలా? మరి మరి 10 మందికి 10 గ్రూప్‌లో అప్లై చేసిన తర్వాత అలసటగా ఉంటుంది కలకత్తాలో. ఒకసారి దాది అన్నారు, దీది మన్మోహిని అన్నారు. మనందరం ఒక చోట కూర్చొని మనందరంలో ఏం ఖాళీ ఉంది, ఏం తెలుసుకోవాలో చూద్దాము. ఎందుకంటే మనందరం సహయోగులం కదా! మనకు సహకారం ఉండాలి మనలో. మిగతా వాళ్ళందరి మీద వాళ్ళను వాళ్ళందరిని కలిపి ముందుకు తీసుకెళ్ళాలంటే వీళ్ళొస్తారు, వాళ్ళొస్తారు అని మనం మధ్యలో సహకరించుకోవాలి. అలా నెమ్మదిగా మరి ఏ ఖాళీ ఉన్నా జనరేషన్ మధ్యలో ఖాళీ ఉన్నా గాని మేము కలుపుకొని వెళ్ళేవాళ్ళము. మేమేమో యూనివర్సిటీలకెళ్ళాము. దాదీలేమో పెద్దవాళ్ళు వాళ్ళు వేరే. మాకు వాళ్ళకి మధ్యలో గ్యాప్ ఉండేది. వాళ్ళు అనుకునేది మేము చదువుకున్న వాళ్ళం మేము అనుకునేది మధ్యలో కొంత ఖాళీ ఉండేది. ఆ ఖాళీని మేమందరం కూర్చొని యజ్ఞంలో ఎలా ఉండాలి? ఏంటి? ఈ ఖాళీలో ఎలా పూర్తి చేయాలనేది తెలుసుకున్నాం. మరి ఇది సాధ్యపడింది స్లోగా ఒక అడుగు తర్వాత. మరి నువ్వు కూడా అలా అనుభవం మరి వేరే భాషలో చెప్పావు. మరి ఎరిక్ భాయ్ అంటున్నారు, మీరు కెనడా ఎందుకొచ్చారని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే మేము మా బట్టి చేస్తున్నాం ఆ సమయంలో. మేము మిమ్మల్ని మీ ప్రత్యేకతలను మేము
మేము మేల్కొల్పాము. to Halifax first. సో కెనడా లో వాళ్ళు మీకు కృతజ్ఞులు. అమెరికాకు కూడా అంతే అని చెప్తున్నారు దీది. అమెరికా వచ్చినప్పుడు కూడా నేను సేవాదారిగా అయ్యాను. ఎన్నో సెంటర్స్‌లో మేము అనుకున్నాం అప్పుడు ఒక వెస్టర్న్ పర్సన్ ఉండాలి. ఇక్కడ రిప్రజెంట్ చేయడానికి అనుకున్నాము. మంచి ఐడియా. ఒక అమెరికాలో ఉన్నోళ్ళు ఎవరన్నా ఉంటే ముందుకొస్తే అనుకున్నాను. నేను ఈరోజు ఇండియాకి వెళ్తాను. ఇక్కడ నుంచి ఏం తీసుకోకుండా. నేను సేవ కోసమే ఉన్నాను. ఇక్కడ ఉండటానికి కోసం కాదు అనుకున్నాను. నేనేం చెప్తున్నానంటే ఎక్కడో ఒకక్కడ మన పాత్ర ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతాము. తర్వాత మనకు కావాల్సిన హెల్ప్ అంతా మిగతా వాళ్ళందరూ ముందుకొస్తారు. ఆ తర్వాత కళాబేన్ వచ్చారు, గాయత్రి బేన్ వచ్చారు. మరి ఎరిక్ బాయ్ కూడా క్వీన్స్ వచ్చేవాళ్ళు. బ్రదర్ రిక్ చాలా మంది మేము అందరం ఒక కుటుంబంగా అయ్యాము. పెద్ద కుటుంబంలో. మరి కెన్ బాయ్ అన్నారు. మరి ప్రకాష్ మణిదాదితో నేను కూడా మరి అమెరికాలో సౌత్ అమెరికాకి దగ్గరగా ఉంది కాబట్టి ప్రకాష్ మణిదాదిని అడిగారు. నేను అక్కడే ఉన్నాను. మోహిని దీదీని సౌత్ అమెరికాకు కూడా బాధ్యులుగా ఉంచండి అన్నారు. మరి ఆ తర్వాత ప్రతి సంవత్సరం వదిలిపెట్టకుండా సౌత్ అమెరికాలో అన్ని కంట్రీస్‌కి వెళ్ళేదాన్ని. పాత్ర మారిపోయింది. మరి ప్రతి రాత్రి లాగానే నా టైము అయిపోతుంది తొందరగా. లాస్ట్ ప్రశ్న దానితో ముగిద్దాం. మరి బ్రహ్మ బాబా లాగా అవ్వాలి అంటే రేపు ఇంకో టాపిక్ వస్తుంది కాబట్టి ఈరోజు జానకి దాదిని మరి జానకి దాది వరల్డ్ మెడిటేషన్ అవర్ అంటే చాలా ఇష్టం కదా తనకి. మీరు చెప్పారు లైట్ హౌస్ మైట్ హౌస్ అని. నా మైండ్ కాన్సంట్రేషన్ అంత ఉండేది కాదు. అప్పుడు లైట్ హౌస్ మైట్ హౌస్ ఏంటి అనుకునేవాడిని. అదేదో వింత మాటలాగుంది. లైట్ హౌస్ ఏంటి, మైట్ హౌస్ ఏంటి, ఏం ఇల్లు ఇది, ఏం హౌస్ ఇది అనుకునేవాడిని. లైస్ మైస్ కాదు కదా అంటే ఏలికలాగుంది ఏంటి లైట్ హౌస్ మైట్ హౌస్ అనుకున్నారు. మరి విశ్వ సేవ కోసం ఎప్పుడు నా మనసుకు తట్టింది అంటే మీరు ప్రపంచంలో దుఃఖంలో ఉన్న ఆత్మల బాధ మీకు తెలియట్లేదా, వాళ్ళ దుఃఖం వాళ్ళ పిలుపు మీకు వినపట్టలేదా అని బాబా అన్నప్పుడు నాకు అనిపించిందో నాకు వినపట్టలేదే అనుకున్నాను. కానీ నేను వినటానికి ప్రయత్నించినప్పుడు ఇప్పుడు జర్నలిస్ట్గా నేను ప్రపంచంలో జరిగేది చూస్తూ ఉంటే మరి వాషింగ్టన్లో ఏం జరుగుతుందో చూస్తుంటే అదంతా చాలా డిస్టర్బింగ్ గా ఉంది. మీ అనుభవం ఏంటి? I wouldn't say doing world service. I think Baba is using you more than you are trying to do something. మీరు చేసేదానికంటే బాబా మిమ్మల్ని ఉపయోగిస్తున్నారు సేవ కోసం. మరి మీరు ఎలా చూస్తారు మిమ్మల్ని? ఈ విశ్వంలో విలువైన వాళ్ళుగా, విశ్వ సేవకు నిమిత్తమైన వాళ్ళుగా, లైట్ హౌస్ అండ్ మైట్ హౌస్ అని విశ్వానికి ప్రసరిస్తున్న వాళ్ళుగా ఎలా చూస్తారు? దీది అంటున్నారు నేను విశ్వ కళ్యాణకారుడి సంతానాన్ని. అది ముందు మన ఆలోచన. బాబా విశ్వ కళ్యాణకారి. బాబా విశ్వ కళ్యాణకారి అయినప్పుడు ఆయన సంతానమైన నేను కూడా విశ్వ కళ్యాణకారిని, మాస్టర్ విశ్వ కళ్యాణకారిని, బాబా సంతానాన్ని అనుకున్నప్పుడు అది చాలా సహజమైన భావనను కలిగిస్తుంది. ఈ విశ్వానికి సేవ చేయటానికి నేను కూడా మాస్టర్ విశ్వ కళ్యాణకారిని అనిపిస్తుంది. బాబా ఎంతో దయ ఉంది ప్రపంచంలో. నేను కూడా బాబా సంతానాన్ని, నేను కూడా మాస్టర్ దయా స్వరూపాన్ని. నా తండ్రిలో ఉన్న లక్షణాలన్నీ నాలో ఉన్నట్టు ఆ అనుభవాలన్నీ అవుతాయి. ఆ ప్రేమ అయినా అవ్వచ్చు, దయన అవ్వచ్చు. మరి ఈ ఆలోచనల ద్వారా మనం సేవ చేయటం మొదలెట్టవచ్చు. మన కర్మల ద్వారా కూడా మనం సేవ చేస్తూ ఉండొచ్చు. ఒకసారి ఒక సీనియర్ బ్రదర్ మధువన్లో అడిగారు, మోహిని దీది ఎప్పుడు మీరు మాట్లాడుతూ
ప్రపంచం గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. మరి ధర్మాల గురించి, రంగుల గురించి, people of different cultures. మరి రకరకాల And then this whole ప్రజల కల్చర్ గురించి, సంస్కృతుల గురించి ఇవన్నీ తెలుసుకొని మనం it's my family looking ప్రపంచమే నా కుటుంబం అనుకుంటే అది speak the words and perform మన the actions మాటలు, మన that are పనులు benefit of all. అప్పుడు ప్రపంచ సేవ కోసం సాధ్యపడతాయి. ప్రపంచమే నా కుటుంబం, నేను మాస్టర్‌గా ఉండాలి, Serve unlimited. అందరికీ అనంతమైన సేవలు చేయాలి Thank అనే you ఉద్దేశంతో and thank you for ముందుకు being వెళ్ళాలి. with you. It's always really, really very nice and too short, but we know we'll be back tomorrow. So I'll have more. చాలా తక్కువ టైము, కానీ మళ్ళీ Sorry, రేపు మళ్ళీ కలుద్దాం. welcome. I'm always గాయత్రి బహన్ limited వెల్కమ్. on time, but happy to hear from you now. The magic sentence for tomorrow. రేపటి So sentence thank you. ఏంటంటే That was interesting. And this concept of world server is ఇది విశ్వ సేవాదారి closely connected to స్థితిలోకి Brahma వస్తుంది. ఇది బ్రహ్మ బాబాకు Baba. బ్రహ్మ బాబాతో ఉన్న Cannot separate world గుణం. service from మరి విశ్వ కళ్యాణాన్ని బ్రహ్మ బాబా నుండి వేరుగా చూడలేము. and not now. I నేను suppose. జ్ఞానంలోకి వచ్చినప్పుడు He, Daddy Gulzar is no longer being used as his instrument. బాబా ఇప్పుడు గుల్జార్ దాదీని It wasn't difficult. రథంలాగా ఉపయోగించకపోయినా కానీ నాకు నాలాంటి వాళ్ళకైతే విశ్వ సేవాదారి అనే పదం To serve, I was at the UN, and the UN is అంత కంఫర్టబుల్ గా ఉండదు. and I live in New York City. నేను యుఎన్ ఐక్యరాజ్య సమితిలో న్యూయార్క్ సిటీలో For me, it's not ఉన్నాను. a stretch of imagination. It is a reality that we కానీ live in cities where the world is highly represented. ఇప్పుడు మేము ఉన్న World server, I think, we సిటీలో need to, ప్రపంచం pay అంతా attention to these three రిప్రజెంట్ చేసే ఐక్యరాజ్య సమితిలో ఉన్నప్పుడు that Brahma Baba excelled as ఈ being. విశ్వ సేవ అనేది And one, he was that instrument and మన ఆలోచనలో ఉంటుంది. Seva Bhav. I mean, he had బ్రహ్మ బాబా service. సేవాదారిగా సేవా భావంతో See it a bit చేశారు. a little while. He never had any desires before. బ్రహ్మ బాబాకు before Shiv Baba entered. ఎలాంటి As he would కోరికలు say. ఉండేవి కాదు. శివబాబా తన He had శరీరంలోకి to రాకముందు himself, తను తాను ఎలా చూసుకునేవాళ్ళంటే సహజ స్వరూపంగా అందరికీ సహాయం చేయాలన్నట్టుగా ఉండేవాళ్ళు. శివబాబా తన శరీరంలోకి వచ్చినప్పుడు తను సేవాదారిగా అయ్యారు. ఎందుకంటే అప్పటికే తనకు ఆ ఫీలింగ్స్ ఉన్నాయి, సేవ యొక్క ఫీలింగ్స్, పట్టించుకోవటం, అందరికి మేలు చేసే భావన ఉండేది. ఆ పేరు ఆయనకు ఉంది. తను కాబట్టి శివబాబాకు తేలికైపోయింది బ్రహ్మ బాబాను ఉపయోగించి విశ్వ సేవ చేయటం కోసం. long before we actually took birth through his thoughts. And then, as the write-up says, Father Brahma always experienced himself to be an బ్రహ్మ బాబా సదా స్వయాన్ని నిమిత్త మాత్రంగా భావిస్తూ and humble ఎంతో నమ్ర చిత్తతతో సత్యమైన సేవాదారిగా ఉన్నారు. And we all know దీనిని తన న్యాచురల్ స్వభావంగా చేసుకున్నారు. something of love and offering వారి of ప్రతి love కర్తవ్యంలో విశ్వ కళ్యాణ భావన స్పష్టంగా కనిపించేది. తమ సొంత సాధనాలను, తమ గుణాలను మరియు తన ప్రాప్తి చేసుకున్న సర్వశక్తులను ఇతర ఆత్మల ఉన్నతి కోసం దానం చేసి మహాదానిగా అయ్యారు. బాబా ప్రతి ఒక్కరి అవగుణాలను దైవీ గుణాల్లోకి మార్చారు. నష్టాన్ని లాభంలోకి మార్చారు. నిందను స్తుతిలోకి మార్చారు. So we don't even know, the question is, did Brahma Baba take birth? That's why Baba stopped coming. But I think that he became ఒక indispensable. ప్రశ్న ఉండేది, బ్రహ్మ బాబా జన్మ తీసుకున్నారు, అందుకే బాబ్ దాదా రావట్లేదా అని. Not function. And I feel that Brahma Baba is still an indispensable presence to world service. బ్రహ్మ Without బాబా ఇంకా world service. ఫౌండేషన్ లాగా Because ఉన్నారు. he ముఖ్యమైన బ్రహ్మ బాబా అవసరం ఉంది. సో బ్రహ్మ బాబా always clearly, విశ్వ కళ్యాణం కోసం నిమిత్తమై ఉన్నారు. of course, he served from his being through what he became. So being as a way of serving was అలా ఉండటమే బాబా సేవకు there because ఫౌండేషన్. we still remember him. Why do we still
బాబా ఇంకా ఉన్నారు. మనం ఎందుకని బాబా రూమ్‌కి ఇంకా వెళ్తున్నాం? ఎందుకు బాబాతో మాట్లాడుతూ ఉన్నాం సేవ గురించి? ఎందుకంటే బాబా విడదీయలేని వాళ్ళుగా, అవసరమైన వాళ్ళుగానే ఉన్నారు. అందుకే దాదీలు ఇంకా శివబాబా, బ్రహ్మబాబా మధ్యలో తేడాను చూడట్లేదు. వాళ్ళు ఎందుకంటే ఎప్పుడు విడిపోని వాళ్ళు, ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళెప్పుడు ఐక్యంగా ఉండేవాళ్ళు. దాది, జానకి ఎప్పుడు అంటుండేవాళ్ళు, బాబా అంటేనే బాబా, బాప్ దాదా అంటేనే బాప్ దాదా. శివబాబానా, బ్రహ్మబాబానా నేనెప్పుడు అనుకోను. వాళ్ళెప్పుడు కలిసే ఉంటారు అనేవాళ్ళు. మరి విశ్వ సేవ అంటే అదంతా అలా కలిసి చేసే సేవ సంబంధంతో బాబా శివబాబాతో ఉన్న సంబంధంతోనే తనకు ఈ అద్భుతమైన విధి ఆయనకు తెలిసింది. అవగుణాలను దైవీ గుణాల్లోకి మార్చటం, నష్టాన్ని లాభంలోకి మార్చటం, నిందను స్థితిలోకి మార్చారు. బ్రహ్మబాబా జీవితంలోకి ఇది చూసినప్పుడు ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. మనం బాబాతో కనెక్ట్ అవ్వటానికి మనం మనం అవసరమైన వాళ్ళు అనే కాదు, మనం లేకపోయినా విద్య ముందుకు వెళ్తుంది, కానీ బ్రహ్మబాబా ఉండాల్సిందే కదా. ఈ రోజు మనం రాసేది 108 సార్లు ఏం రాయాలంటే, బ్రహ్మబాబా తన గురించి, సేవ గురించి ఏం ఆలోచించారు, తన గురించి ఏం మాట్లాడారు సేవ గురించి అనేది తాను భగవంతుడితో మాట్లాడేవాళ్ళు. ఈ సేవకునికి మీ ఆజ్ఞ సేవ చేయటమే, నాకు ఏ కోరికలు లేవు, నేను సత్యం ఏమిటో గుర్తించాను. ఇది రేపు 108 సార్లు వీలైతే రాయండి, లేకపోతే 36 సార్లు అయినా రాయండి. బ్రహ్మబాబా ఏమనుకున్నారు విశ్వసేవ కోసం? ఈ సేవకునికి మీ ఆజ్ఞ సేవ చేయటమే, ఈ సేవకునికి మీ ఆజ్ఞ సేవ చేయటమే, నాకు ఏ కోరికలు లేవు, నాకు సత్యం ఏంటో తెలిసింది అనుకున్నారు. I have no desires. I have recognized the truth. And I know that for those of us doing the homework, whether we're journaling or looking at the reflection or the contemplation piece, I'll give you a process tip. Yesterday, we had the questions that we worked with today in terms of, looking at the art of life, looking at the virtue that supports the art, and looking to see if there were any little insects eating away at my purity. You could still continue doing that if you feel you need to do more work on that. But here's another process tip for you that you could write about tomorrow. And that is, what virtue or power would you use at this time? ఏ దివ్య గుణాన్ని లేకపోతే శక్తిని ఈ సమయంలో ఉపయోగిస్తారు? వాషింగ్టన్ లో జరిగిన దానికి అక్కడ ఉన్న ఆత్మలను మేలు చేయటం కోసం, ప్రపంచ సేవ కోసం బ్రహ్మబాబా ఏ శక్తిని ఉపయోగిస్తున్నారు? ఇంకోటి మీరు రాయొచ్చు, మనకు ఈ ప్రపంచాన్ని మార్చటం కోసం లోపాలు ఏమన్నా ఉంటే లోపాలని దివ్యగుణంగా మార్చటానికి ఏం కావాలి? ఇంకా వేరే వాళ్ళలో ఉన్న లోపాలను తొలగించటానికి మనలో ఏముండాలి? మనలో ఏమి లోపాలు లేవు అనుకుంటే మరి మిగతా వాళ్ళ కోసం ఎలా చేయొచ్చు అనేదైనా చూడొచ్చు. I will send these questions. They will be available to you if you want to use them to help you in the process, especially when you're journaling. So Om Shanti, and I'll see you at Amrit Vela tomorrow. Om Shanti, రేపు అమృత వేళలో కలుద్దాం. Welcome to a Vyakti Journey Family Time, merging the fragrance of Sakar days. ఇది సాకార రోజుల్లో ఉన్న పరివారం, ఫ్యామిలీ టైం. సింధు హైదరాబాద్ లో మా అమ్మ, దాది, ప్రకాష్ మణి కూర్చొని ఉన్నారు.
మోహిని దీది కుడుతున్నారు మిషన్ ముందు కూర్చొని. కరాచీలో ఇండియాకి వచ్చే ముందు దాదీలందరూ బెడ్డింగ్లు పెట్టుకొని కూర్చున్నారు పాకిస్తాన్ నుంచి ఇండియా రావడానికి. మరి కరాచీ నుంచి ఇండియా వస్తున్నారు, ఆ పైకి ఎక్కించే బాబా కారు. ఆ వచ్చిన స్ట్రీమర్ పేరు సరస్వతి అంట. అందరూ షిప్ లో కూర్చొని ఉన్నారు. ట్రైన్ లో వస్తున్నారు అక్కడ షిప్ నుంచి ఇండియాలో. మౌంట్ ఆబు రోడ్ నుంచి మౌంట్ ఆబుకి నడిచి వెళ్తున్నారు, కింద నుంచి కొండ మీదకి. అక్కడ ఉన్న ఒక బ్రిడ్జిని బాగు చేసుకుంటున్నారు, బ్రిడ్జ్ కోట్లో. వాళ్ళు ఉండే ఇంటి దగ్గరికి వెళ్ళే బ్రిడ్జిని. బ్రిడ్జ్ కోటిలో ఉండే వాళ్ళు వచ్చినప్పుడు పాండవ భవన్ దగ్గరలో ఉంది బ్రిడ్జ్ కోటి. బాబా అక్కడ కూరగాయలు తరుగుతున్నారు అందరితో పాటు. జపాన్ కోసం సర్వీస్ కోసం బయలుదేరారు ప్రకాష్ మణి దాది, రతన్ మోహిని దాది 1954లో. జపాన్ లో ఇదంతా. మెడిటేషన్ హాల్. జపాన్ లో ఫోటోలు ఇవన్నీ. రైల్వే స్టేషన్ లో అందరు తిరిగి వచ్చినప్పుడు పాండవ భవన్ మౌంట్ ఆబులో. ముంబైలో బాబా మిమ్మల్ని సేవ కోసం పంపించారు, సేవలో మీరు సేవాదారులుగా ఉన్నారు, మీ ఇల్లు మధువనం. Yes, we are ఆ all వ్యక్తి ప్రయాణం రెండవ రోజు. right? And as we saw that the Prakash Mani ji and Rathamani Dadi, they went first to foreign country, and brother Anand Kishore.
So started with పక్కన ఉన్న that. అన్నయ్య ఆనంద్ కిషోర్ బాయ్ అంట, జపాన్కి వెళ్ళింది. ప్రకాష్ మణి దాది, Now let's remember Baba. Take 3 ఆనంద్ and కిషోర్ బాయ్, slow. And రతన్ release. మోహిని దాది 1954లో వెళ్ళారు.